అంటే ఇందులోని ఈ జర్నీలో బికాజ్ యూ ఆల్సో బిలాంగ్ టు దట్ ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్. చాలా మందికి రావాలనుకున్న వాళ్ళకి, వస్తుంది అనుకున్న వాళ్ళకి చాలా పోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మేఘదూతం అవి రాశారు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. అది అది ఆయన జ్ఞానపీఠ అవార్డు రావాల్సిన ఆయన మళ్ళీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు నారాయణ రెడ్డి గారికి వచ్చింది. అంటే నాకు కూడా అనిపిస్తుంది ఏమిటంటే అంత ఇప్పుడు శివతాండవం లాంటి పుస్తకం రాసిన వ్యక్తికి ఈ జ్ఞానపీఠ ఒక విభూతి లాంటిది. అది పెద్ద దానికోసం అంత అంత వరి అవ్వక్కర్లా నాకు తెలిసి. ఆ మెచ్యూరిటీ అంటే ఆయన ఎప్పుడు మాట్లాడేది జనరల్గా ఎలా ఉంటుంది అసంతృప్తి ఎప్పుడు దానికి ఒక అద్భుతమైన పండితరాయలు ఒక అద్భుతమైన ఇది శ్లోకం చెప్పాడు. ఏమిటంటే దాని అర్థం ఏమిటంటే బంగారాన్ని తవ్వినప్పుడు, వెలికి తీసినప్పుడు, దాన్ని కరిగించినప్పుడు, అది ముక్కలుగా కొట్టినప్పుడు, తీగలుగా చుట్టినప్పుడు బాధపడదుట బంగారం. కానీ గురువింద గింజతో సమానంగా చూస్తారు చూడు, అప్పుడు బాధపడుతున్నారు. ఎవరు చెప్తారు ఇది? పండితరాయలు. ముంగండ అగ్రహారం నుంచి ముంగండ నుంచి వెళ్ళిపోయిన తెలుగువాడు షాజహాన్ ఆస్థానంలో పండితుడు, అతను ఆస్థాన పండితుడు. అదొక చాలా అద్భుతం. ముంగండ మా గోదావరి దగ్గర. అక్కడి నుంచి ఏదో కారణాల వల్ల ఇక్కడ అలిగో ఏమిటో అలా వెళ్ళిపోయాడు నడుచుకుంటూనో ఇలాగో ఢిల్లీ చేరాడు. ఢిల్లీ ఇది హిస్టరీ. ఓకే. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. నుయ్యి దగ్గర ఆడవాళ్ళు దెబ్బలాడు. ఇక్కడికి ఇప్పుడు పంపు దగ్గర దెబ్బలాడుకోవడం అనేది యుగ యుగాల నుంచి ఉన్నట్టే నూతి దగ్గర దెబ్బలాడుకుంటున్నారు. అది ఉర్దూలో దెబ్బలాడుకుంటున్నారు. నార్త్ ఇండియా హిందీయో తీవ్రమైన గొడవ అయ్యి ఏదో దెబ్బలాడుకుని కొట్టుకునే స్థితికి వస్తే వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరి వీళ్ళని పట్టుకుని రాజస్థానానికి గొడవ అని చెప్పి అటు ఇటు చూస్తే ఈయన కూర్చున్నాడు. తుమ్కోన్ అంటే నా పేరు ఇక్కడ ముంగండ నుంచి చలో సాక్షిగా ఇతన్ని తీసుకెళ్తే ఇతనికి ఏమొచ్చు భాష ఏం రాదు కదా. ఏమైంది అసలు గొడవ ఏమిటైందంటే ఇతని మెమరీకి కింద పడిపోయాడు షాజహాన్. ఏమిటంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేను కంటెంట్ నాకు తెలియదు, కానీ వాళ్ళు అప్పుడు అనుకున్న మాటలు పావు గంట సేపు ఏమన్నగారు ఆ ముక్క అన్నీ నేను చెప్పగలనని ఈ రిపీటెడ్ వాట్ ద కన్వర్జేషన్ ఇన్ ది హిందీ అన్నమాట. హిందీయో ఉర్దూవా సందర్భాన్ని వాడు షాక్ అయ్యి అమ్మ ఇంతటి ప్రతిభావంతుడు ఏకసంతగ్రహి అంటే ఇదనమాట. పావు గంటలు చెప్పాడు. అందుకని అక్కడనే ఆయన్ని శిక్ష సెకండరీ అయిపోయింది. ఇప్పుడు వీడి ప్రతిభ ముందు అంచేత ఇతన్ని ఆస్థాన కవిగా అట్లాంటి ప్రతిభావంతులు అంచేత అతను చెప్పాడు. అలాగా నారాయణాచార్యులకు రాకపోవడం ఏదైనా ఒకవేళ ఉంటే గనక అది బంగారం బాధపడినట్టు బాధపడి ఉంటాడు అంతే. పాప ఆయన బాధపడింది ఎప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళు దే బిలాంగ్ టు దట్ జనరేషన్. అవును, వాళ్ళకి వచ్చిన రాపోయినా పట్టించుకునే ఇది కాదు. అది మనకు ఆ యోగం లేకపోవడం, వాళ్ళకి సత్క్రమం ఆ యోగం అవార్డుకి యోగం లేకపోవడం. జ్ఞానపీఠ ఆయనకి వచ్చింటే నిజంగా చాలా గర్వంగాను గౌరవంగాను జ్ఞానపీఠానికి ఒక వెలుగు వచ్చి ఉండేది. బట్ ఈ అంచేత నేనేమిటంటే నేను ముక్షుని, నాకు అవార్డులు అంటే ఇష్టం లేదు, కిరీట అని నేను అన్న, కానీ రానందుకు అంత బెంగ ఇప్పుడు పడలేదు నేను. ఎందుకంటే ఈ రోజు అవార్డులు, రోజు ప్రైజులు రావడం అనేది ఒక కాంపిటేటివ్ నాటకాల్లో దాదాపు 30-40 ఏళ్ళ నుంచి అది అలా థ్రిల్ ఏమి అనిపించలేదు. అందువల్ల నేను ఎక్కువ బాధపడలేదు అంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఇన్ జనరల్గా నీ నాటకాల స్టేజ్ నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు కూడా డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ సెలబ్రేషన్స్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ రికగ్నిషన్ నీకు నువ్వే కట్టబెట్టుకుంటూ వస్తున్నావు. ఎవ్వరూ నీకేం డాక్టరేట్లు ఇవ్వకల్లా రియల్లీ స్పీకింగ్. ఎందుకంటే నీ అంతటి నువ్వు నాటక రచయిత అయ్యావు, నాటక దర్శకుడు అయ్యావు, సినిమా యాక్టర్ అయ్యావు, అన్నీ అయ్యావు. మధ్యలోని ఎక్కడో చిన్న డల్ స్కీమ్ వస్తున్న టైంలో ఆటకథ రాసేవతో విజృంభించేసావు. ప్రపంచం అంతా వేరే బారిని చూశారు. పరికిణీలు గట్ట నువ్వు అప్పటికి రాసిన, బట్ ఆటకథ అన్నది పూర్తిగా ఒక కాశీ ఆవిర్భావం ప్రతి మావిడి మనసులో, మామూలు జాన తెలుగులో. అంటే నాకు నేను ఎప్పుడు నాటకాల్లో కూడా నేను ఈ సమాసాలు, ప్రౌఢమైన భాష, అది నేను ఇంకోటి నేను అన్ని కావ్యాలు చదువుకున్నా. అవును, ఎందుకంటే నేను అన్ని ఇంచుమించు, ఎందుకంటే
నాకు ఒక కోరిక ఉండేది, అరే ఇది కనుక నేను చదవకపోతే నెక్స్ట్ జనరేషన్ అసలు చదవదు, ఆ నిధిని పోగొట్టుకోవడం ఎందుకు అని నేను మను చరిత్రం, వసు చరిత్ర మొత్తం సమస్తం అన్నమాట, రాధికా సాంతనం. నేను ముద్దుపళ్ళని కాదు, కాలేజీకి వెళ్ళే రోజుల్లో బస్సులో రాధికా సాంతనం ఇలా ఊగుతూ రాధికా సాంతనం చదువుకుంటూ ఉండేవాడిని. వేరే వాళ్ళు ఎవరో ఇంగ్లీష్ బుక్లు చదువుకుంటారు, అట్లాగే పిచ్చి కూడా వాడికి ఏంటి కావ్యం ఏమిటి, పైగా అక్కడ ఎంఎస్కో పాకెట్ బుక్స్ అర్థాలు ఉండేవి కావు, ఉత్త పద్యమే. అవును, పద్యమే. ఆ తర్వాత ఎప్పుడో విజయ విలాసము అట్లా తర్వాత యూనివర్సిటీ వాళ్ళు, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు చేయడం మొదలు. అలాగా మొత్తం కావ్యాలన్నీ ఒక్కసారైనా ప్రతి కావ్యాన్ని తెలుగులో నేను చదువుకున్నాను. అలాగే ఆ తర్వాత మా ఇంట్లో అనూచానంగా ఒకటి ఉంది, మా నాన్నగారు మేఘ సందేశం చదువుతుండేవాడు. అలా మేఘ సందేశం, కశ్చిత్ కాంత విరహ గురుణా స్వాధికారా ప్రమత్త శాపేనాస్తంగమిత మహిమ వర్షభోగ్యేన భర్తు యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషి వసతిం రామగిర్యాశ్రమేషు. ఇలా చదువుతున్నది మాకు అలాగా వినగా శృత అంటారుగా, అది మాకు అభ్యసింది. అట్లాగా ఉత్తరోత్తరం నేను మేఘ సందేశం, కుమార సంభవం, రఘువంశం ఇవన్నీ కూడా మెల్లిగా ఒక్కొక్క శ్లోకం దాని కింద అర్థాలు అలా చదువుకుంటూ ప్రారంభించా. ఇప్పుడు ప్రస్తుతం ఒక అద్భుతం అంటే, ఇది ఫస్ట్ టైం ఐఎమ్ రివీలింగ్, మేఘ సందేశాన్ని బాగా చదివిన తర్వాత ఇది రావాల్సినంత ప్రాచుర్యం ముఖ్యంగా తెలుగులో రాలేదని నాకు అనిపించి, కాఫీ టేబుల్ బుక్ లాంటిది, అంటే అవి 123 శ్లోకాలు ఇంత చేస్తే దాని మీద ఇన్ని వాల్యూమ్స్ ఉన్నాయి. మేఘ సందేశం మీద కొన్ని వేల మంది రాసి ఉంటారు, ఇంత చిన్న కావ్యం. నేనేం చేశానంటే, గిరిధర్ గౌడ్ అని చాలా ఇంటర్నేషనల్లీ ఎక్లెయిమ్డ్ పెయింటర్ ఒక అతన్నాడు, అతన్ని కన్సల్ట్ చేసి ఈ 125 శ్లోకాల్లో ఒక 20 నుంచి 30 సెలెక్ట్ చేసుకుని వాటికి బొమ్మలి దాన్ని పుస్తకంలాగా ప్రింట్ చేసి కాఫీ టేబుల్ బుక్ లాగా, సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు. సంస్కృతం అంటే ఒరిజినల్ భాష కాబట్టి, ఇంగ్లీషు ఫర్ ఇంటర్నేషనల్ ఫోకస్, తెలుగు మన వాళ్ళకి ఇంత గొప్పవాడరా బాబు అని అదనమాట. సో ఇది నేను నా సంకల్పం అంటే ఇది ఇట్ ఈజ్ ఇన్ ప్రాసెస్. ఎందుకంటే నేను ఒక సినిమా షూటింగ్ అప్పుడు జర్మనీ వెళ్ళాను. జర్మనీకి నేను కోటి మ్యూజిక్ డైరెక్టరు ఇంకొక మిత్రుడు కలిసి వెళ్ళాం, బిల్డర్. వెళ్ళగానే నాకు ముందు తెలుసు ఇక్కడ జర్మనీలో ఏం చూడాలి. గొథే ఇల్లు ఉంది అక్కడ. గొథే గ్రేటెస్ట్ ఫిలాసఫర్, రైటర్, పోయెట్. ఆయన ఇంటికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళానంటే, హీ ఈజ్ ద మ్యాన్ హూ ఇంట్రడ్యూస్డ్ కాళిదాస టు ద హోల్ వరల్డ్. శాకుంతలం అతను చదువుతూ, శాకుంతలం ట్రాన్స్లేటెడ్ వర్షన్ చదివి, ఇక్కడి నుంచి చరిత్ర మర్చిపోని విషయం, ఒకసారి చదివి, రెండోసారి చదివి, మూడోసారి బిగ్గరగా చదివి, కళ్ళ నీళ్లతో రోడ్డు మీదకి పరిగెత్తి, ఈ లిటరల్లీ డ్యాన్స్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ జర్మనీ, మ్యూనిక్, అక్కడ డ్యాన్స్ చేసి, అసలు పొయిట్రీ ఇలా పొయిట్రీ రాయచ్చా, ఇలా రాయగలమా అని ఓ శకుంతల అనే హెడ్డింగ్ తోటి ఇంత పొద్దు పొయిట్రీ రాశాడు అతను జర్మనీలో. సో దట్స్ హౌ కాళిదాసుడు ప్రపంచం అందరికీ ఫర్ ద ఫస్ట్ టైం అన్ని భాషల్లోకి కాళిదాసు. ఇది ఏనాటి కాళిదాసు, ఎప్పుడు కాళిదాసు, భోజరాజు టైం. ఎంత గొప్ప విషయం అది. అంటే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నామంటే, ఇంత పద సంపద మనకున్నది. మనకు షేక్స్పియర్ గొప్పవాడు, మిల్టన్ గొప్పవాడు, కానీ వాళ్ళ అందరికన్నా గొప్పవాళ్ళు ఉన్నారు మన దగ్గర. మీ దగ్గర వజ్రాల మూట పెట్టుకుని అవతల పడేసి వాటిని పేపర్ వెయిట్స్గా వాడుకుంటూ ఇంకోళ్ళకి గాజు అవి గొప్పవే ఉండొచ్చు. అరే మరి యూ హ్యావ్ నాట్ రికగ్నైజింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుంది. కాళిదాస్ అంటే మన సినిమాలో త్యాగరాజు అంటే ఆ విలనా. నాకు చాలా బాధ కలిగిన విషయం చెప్తాను నీకు. అవును, పాటలు రాసుకుంటూ కింద త్యాగరాజు అని ఉంది. త్యాగరాజు అని ప్రింట్ చేసి ఏ సినిమా నాకు గుర్తులేదు. ఇది విలన్ త్యాగరాజు పాటలు కూడా రాస్తాడు అనుకున్నా.
దురదృష్టం త్యాగరాజ స్వామి వారి కీర్తన రాస్తూ పాడుకుంటూ ఆ సినిమాలో కింద త్యాగరాజని రాశారు. ఎంత సంస్కార నిజంగా చాలా దారుణం. హీనమైన పని అది. చెప్పే కాబట్టి సందర్భం చెప్తున్నాను. భక్త జయదేవ్ సినిమా హెచ్ఎంవి వాళ్ళు ఈపీ రికార్డ్స్ రిలీజ్ చేసినప్పుడు దాని కవర్ మీద లిరిక్స్ బై సముద్రాలో ఉంది. ఆయన రాసింది ఒక్క పాట, నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసి, ఈ ఒక పాట ఒకటి రాశాడు. తక్షమా పాటలన్నీ అష్టపదులు. నెక్స్ట్ జనరేషన్కి మనం ఈ వైభవం, ఈ సాహిత్యం ఇవన్నీ మిస్ అయిపోతాయేమో అన్న బెంగతోటి నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.